వచ్చేసాను కదా. సో ఇక్కడైతే ఒక డౌట్ వచ్చింది. వాడు వచ్చినప్పటి నుంచి మాస్క్ వేసుకుంటూనే ఉన్నాడు అనమాట, తీసలేడు. ఏమనుకోకండి, వాడైతే ఏడుస్తున్నాడు అన్నమాట. మా అన్నకి లో ఫెయిలియర్ అయింది. బ్రేకప్ అయిందంట మనకి. ఎందుకు అడుగుదాం ఒకసారి. జూమ్ చేసుకోండి, జూమ్ సో ఎమోషనల్ అయితే అవుతుంది మనం. ఏమైందో అడుగుదాం ఒకసారి. ఓపెన్ యువర్ మౌత్ బ్రో ప్లీజ్. మజాగా అవుతుందిరా. ఎవరైనా మీరు సిన్సియర్గా లవ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడు నువ్వు తన బేగా చెప్పినావా, తనకి బేగా చెప్పిందా? నిజంగా చెప్పాలంటే మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరగదు. బ్రేకప్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాం. నీకు చెప్పు బ్రో, నువ్వు బ్రేకప్ గల కారణాలు ఏంటి? 2 months చాలా గాఢంగా ప్రేమించుకున్నాను. ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేడంత ఇష్టం. చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాను. ఎంత సిన్సియర్గా అంటే మా అమ్మ తర్వాత అమ్మనే అనుకున్నాను, కానీ అలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా అనుకున్నావు, రీజన్ ఏంటి? ఎందుకైందంటే నాకు కూడా తెలియదు. మంచిగా నాతో మాట్లాడేది, రోజు చాట్ చేసేది. సడన్ గా ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా అని చెప్పింది. సరే అమ్మమ్మ వాళ్ళ ఊరికే కదా, పోయి చేస్తుందేమో అనుకున్నాను. ఇంకా రోజు తన ఫోటో చూసుకుంటా, తననే జ్ఞాపకం చేసుకుంటా, తననే జీవితం, తనే సర్వస్వం అనుకుని లైఫ్ అట్లనే ముందు కొనసాగించాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, అనుకున్నావా నువ్వు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాదు ఆమె, నువ్వు ఫోన్ చేసిన అవసరంగానే ఫోన్ చెప్పలేదా? మెసేజ్ చేస్తే చూస్తుంది, రిప్లై ఇవ్వట్లేదు. కాల్ చేస్తే రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తను నన్ను వాడుకుంది బ్రో. ఫైనల్ గా నీ ఒపీనియన్ ఏంటిది? నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు చెప్పు. ఏదో జరుగుతూ ఉంటుంది బ్రేకప్ అన్నప్పుడు. నేను గివ్ అప్ అనేది నా లాంటి డైమండ్ ని కోల్పోతున్నందుకు ఆమె బాధపడాలి, అది నేనెందుకు బాధపడాలి? అసలు నాకు కూడా అదే కావాలన్నమాట. నేను అసలు బాధపడను. సో ఇప్పుడు ఒకటే మాట అన్నమాట, నీ లైఫ్ లో నాలాంటి మంచి మనిషిని కోల్పోతున్నందుకు ఆమె బాధపడాలి, అది నేను అస్సలు బాధపడదని నాకు ఇప్పుడు అర్థమైంది. అదే గడుస్తున్నావు. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, చూసుకో మంచిగా. మంచిగా మాట్లాడు. బ్రేకప్ అందరికైతే బ్రేకప్. సో కామన్, దాన్ని ఒక పాజిటివ్ గా తీసుకోవాలి మనం. ఇంకోటి ఆమెకి చెప్తున్నా, ఇంతకు ముందు ఉన్న రవీందర్ వేరు, ఇప్పుడు ఉన్న రవీందర్ ఏంటో చూపిస్తా. నువ్వు నన్ను మిస్ అయినందుకు అంతకంటే ఎక్కువ నేను బాధ పెట్టకపోతే నా పేరు రవీందరే. సో గైస్, లాస్ట్కి మన బ్రోని అడుగుదాం అనమాట, లాస్ట్ మెసేజ్ ఏంటిదో. సో మనోడైతే ఎక్స్పీరియన్స్ కదా, సో తెలుసుకుందాం. లెట్స్ గో బ్రో. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా అమ్మాయి వచ్చి నేను నీకు లైఫ్ లాంగ్గా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటా, ప్రతి విషయంలో నేను నీకు సహాయంగా ఉంటే అన్నిటి ఎప్పుడు నేను చెప్పేది ఒకటి ఏంటిదో. సో వచ్చేసేయండి బ్రో, నీ మెసేజ్ ఏంటో చెప్పు. బ్రో నేను ఒకటే చెప్తాను, ఏ అమ్మాయి వచ్చినా ముందు ఆమె నీ పట్ల ఎట్లా అయితే ప్రవర్తిస్తుందో, ఓన్లీ నువ్వంటేనే ఇష్టం అంటుందా లేకపోతే ఇంకేమైనా ఉందా, ఆమె ఏది ఉన్నా ప్రతిదీ నీతో షేర్ చేసుకుందంటే నువ్వు ఆమె పట్లంగా ట్రూగా వెళ్ళొచ్చు. అది కాకుండా ఆమె ట్రూగా పోకపోవడం, ఏ చిన్న విషయం నీకు చెప్పకపోవడం, అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నాక చిన్న చిన్న గొడవలన్నీ గొడవలు ఉంటాయి కానీ ఆ గొడవల్ని అర్థం చేసుకొని ఒకవేళ తప్పు ఎదుటోళ్ళ తప్పు లేకుండా వాళ్ళేది నాదే తప్పు అని చెప్పి సారీ నా తప్పైంది అని చెప్పేటోళ్ళని మాత్రం లైఫ్లో ఎప్పుడు మిస్ కాకండి. అండ్ ఇంకొకటి, అలా కాకుండా వేరే విధంగా మీకు ఏదైనా ట్రీట్ చేసినట్టు అనిపిస్తే దాన్ని మాత్రం లైట్ తీసుకోండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా
ప్రేమ అనేది చాలా 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 ముఖ్యం, కానీ ఆ ప్రేమ ఎంతవరకు తీసుకెళ్తుందో అది కూడా ముఖ్యము. కానీ ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అని చాలా పేరుతో, కానీ అది లవ్ అనేది ఆ పేరు అసలు పెట్టొద్దు. కానీ నిజంగా చెప్పాలంటే మనకు ట్రూ లవ్ దొరికేది ఒకటే ఒక దగ్గర, అది ఎక్కడంటే మనల్ని కన్నా తల్లిదండ్రుల దగ్గర మాత్రమే. ఇదే నేను మీకు చెప్పదలుచుకునేది. దయచేసి సో గైస్, నేను చెప్పేది ఏంటంటే ప్రేమించండి. నేను ప్రేమ తప్పని కావట్లేదు, కానీ ఆ ప్రేమ గుడ్డిదై మాత్రం కాకూడదు. నిజమైన ప్రేమ ఉండాలి. ఇటు అమ్మాయిని ప్రేమిస్తున్నామని చెప్పేసి తల్లిదండ్రులను మాత్రం ప్రేమించడం మానకండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు లేకపోతే మనం లేదు, వాళ్ళు లేకపోతే మనం లేము. కాబట్టి పిల్ల కంటే ముఖ్యం మన తల్లిదండ్రులు. కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది మన తల్లిదండ్రులు మాత్రమే. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లవ్ గిట్టంగా బ్రేకప్ అయితే లైట్ తీసుకోండి. ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల మాట్లాడు. తప్పించి పిల్ల మీద యాసిడ్ పోస్తా అని భయపెట్టడం అని ఇలాంటివి మాత్రం చేయకండి. మనం ఎందులో ఉన్నామంటే 2025లో ఉన్నాం. 25 పోయి మళ్ళీ 26 వస్తుంది. కాబట్టి ప్లీజ్ మళ్ళీ 27 వస్తుంది. చేంజ్ చేసుకోండి. అండ్ సో గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కింద అయితే కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. అండ్ ఇంకొకటి, మీరు కూడా మీ లవ్ స్టోరీని మాకు చెప్పాలనుకుంటే మేము కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కొని మీ మీద కూడా వ్లాగ్ చేస్తా. ఆ వ్లాగ్ ఎలా ఉండాలంటే, మిమ్మల్ని ఎవరైతే ఎదిరించి మిమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూచారో వాళ్ళకి మాత్రం మీరేంటో తెలియాలి.